నీకు పరచనము ద్వారా ఆహ్వానిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నీ ఎదుట నిలువబడే సత్యమయ్యా, నీ ఎదుట నిలువబడే సత్యమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకై వస్తున్నాడు. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకై వస్తున్నాడు. నీ ఎదుట నిలువబడే సత్యమయ్యా, నీ ఎదుట నిలువబడే సత్యమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకై వస్తున్నాడు. యేసు నా కొరకై వస్తున్నాడు. నమస్కారం దేవుని మహిమ, యేసునికి మహిమ. నా కావలి నీవే కదా, రాక్షసిగను నేనే కదా. నా కావలి నీవే కదా, రాక్షసిగను నేనే కదా. నీ జీవము నన్ను తోడి, నన్ను ఫలించి తీరుగా చేయుమయా. నీ జీవము నన్ను తోడి, నన్ను ఫలించి తీరుగా చేయుమయా. యేసయ్యా త్వరగా వస్తున్నాడు, నా కొరకై వస్తున్నాడు. యేసు నా కొరకై వస్తున్నాడు. Glory. Chapter Glory.
గొప్ప దేవుడా నీకు మహిమ. నీకు వందనాలు చేస్తాను. నేను ఇవ్వగలను ప్రభువా. నాయనా ద్రాక్షవల్లి నీవైతే ద్రాక్షవల్లికి విహారాలు తీగులు మమ్మల్ని బలపరిచి రక్షించుకొని రక్షణ మార్గాన్ని చూపించిన దేవుడు దైవానికి నీవే. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. త్వరగా రాబోతున్న యేసయ్యా నీ కొరకు మా ఎదురు చూపు, నీ కొరకు మా ఆరాధన, నీ కొరకు మా నిరీక్షణ, నీ కొరకు మా యొక్క ఎదురు చూపును అది నిజపరచండి ప్రభువా. అటువంటి వాక్యాన్ని పంపించినందుకు మీకు వందనాలు ప్రభువా. అటువంటి స్వాస్థ్యముగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ రాజ్య రాకడ నిశ్శబ్దం విని నీ యొద్దకు రావడానికి కనుకొని నిదానించి నిలబడే శక్తిని మాకు దయచేయి. ఆత్మశక్తి, ఆత్మ బలము, పరిపూర్ణమైన భక్తి మాలో ఇంకా మెరుగుపరచండి ప్రభువా. ఆత్మవిశ్వాసము కలిగి లోకాన్ని జయించి లోకపు విషయాల్లో ఉన్న పొరపాట్లను జయించి మేము నీలో ఎదిగిన విశ్వాసము కలిగిన, నమ్మకము కలిగిన పట్టుదలతో ముందుకు పరిగెత్తే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడా వందనాలు. పరమ కుమారి నీకు వందనాలు. పరలోకనాథ నీకు వందనాలు. మాలో జీవం పోసిన వాడు నీవే. నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా. యేసయ్యా వస్తున్నాడు నా కొరకై వస్తున్నాడు. యేసు నా కొరకై వస్తున్నాడు. నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా. నీ జీవము మరు పోసి నన్ను ఫలించే తీగుగా చేయుమయా. నీ జీవము నరు పోసి నన్ను ఫలించే తీగుగా చేయుమయా. యేసయ్యా వస్తున్నాడు నా కొరకై వస్తున్నాడు. యేసు నా కొరకై వస్తున్నాడు. నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తి మయ్యా. నీ ఎదుట నిలబడే భక్తి ఉందా, శక్తి ఉందా? అవి లేని సమయాల్లో మాలో దిగులు, మాలో చెత్త ఎంత నమ్ముకుని నిజమైన మార్గంలో సత్యంలో ఉండి నిజమైన మార్గం వైపు తిరిగి నీ దగ్గరికి వచ్చి కూడా పట్టుదల లేక, నమ్మకం లేక,
మరి తన ఎదుట నిలవబడే శక్తి ఎలా వస్తుంది? తన ఎదుట నిలవబడే శక్తి పౌరుషం కలిగిన క్రైస్తవుడిగా లేకపోతే ఆ శక్తి కాస్త శక్తిహీనతగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. నీ నా దేవుడు గొప్పవాడు, సర్వాంగ కవచములు ధరించుకున్నవాడు, జీవ కిరీటాన్ని నీ నా కోసం సిద్ధపరిచిన వాడు, నీ కోసం నా కోసం సిద్ధపరచబడిన ఆ జీవ కిరీటము నీవు నేను పొందుకోకపోతే, పొందుకుని ఆత్మీయ స్థితి, విశ్వాసం, నమ్మకం ఈ లోకములో లేకపోతే, ఈ లోకానికి ఈ మనుషులకి సమాధానం చెప్పే భక్తి లేకపోతే పరలోకి వెళ్ళిపోతానన్న ప్రార్థన అది వృధా. నేను పరలోకి వెళ్ళిపోతానని గొప్పగా చెప్పుకునే ఇక్కడ స్థితి పరలోకం తీసుకెళ్ళదు. చాలా మంది భ్రమపడుతున్నారు. లోకంలో ఉన్నాం కదా, ఏదోలా కొట్టుకుపోవాలనుకుంటున్నారు, ఏదోలా గతించిపోవాలి కదా, ఏదోలాగా గతం గడిపేయాలి కదా, ఏదోలా జీవితం గడిపేయాలి కదా. నో, నీ దేవుని దగ్గర అవిశ్వాసానికి చోటు లేదు, పర్మిషన్ లేదు, అవనమ్మకానికి చోటు లేదు, దైవ శక్తికి చోటు లేదు, సుల్లైనతనానికి చోటు లేదు, లోకములో చూపిస్తున్న వాటికి చోటు లేదు, లోకములో మంత్రస్థానానికి చోటు లేదు, లోకములో చూపిస్తున్న ఆచారానికి చోటు లేదు, లోకములో నీ ఎదుట వచ్చి నీకు ఎన్నో సలహాలు ఇస్తున్న ఆ సలహాలకు చోటు లేదు. నీ దేవుడు చెప్పిన వాక్యానికి ఆ వాక్యం నీలో ఉంటేనే చోటు ఉంది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే చోటు ఉంది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితేనే పరలోక ముక్తిని పొందగలవు. పరలోక ముక్తిని పొందగలిగే శక్తిలో ఆవరించబడాలి. ఇంతమంది ఆరాధన చేసి, ప్రార్థన చేసి, భక్తి చేసి, దేవుని నమ్మి అనేక కూడికలు ఆచరించి ప్రభు వాక్యాన్ని వింటున్న నీకు ఉన్న విశ్వాసం ఇంతేనా, ఇంతేనా, ఇంతేనా? అయితే దేవుని ఎదుట నిలబడే శక్తి నీకు లేదు. ఇక్కడ ఓపికతో, ధైర్యంతో లోకానికి సమాధానం చెప్పే శక్తి నీకు ఉన్నాడంటే దేవుని ఎదుట నిలబడే శక్తి సంపాదించుకుంటున్నావు అర్థం. లోకం పడగొట్టడానికి, లోకపు మనుషులు, ఆచారాలు నిన్ను పడగొట్టడానికి, నీ భక్తి నుండి దూరం చేయడానికి, నీ యేసు నుండి ఎడబాపు చేయడానికి మాత్రమే నిన్ను శక్తులకు తోడుకొస్తున్నాయి, దిగుల్లోకి తోడుకొస్తున్నాయి, దైవ శక్తుల్లోకి, అనుమానాల్లోకి, అపోహాల్లోకి, అవిశ్వాసంలోకి దిగజార్చేయడం తెలుసా? నీ ప్రభు నుండి దూరం చేయడానికి. ప్రభు రాకడలో ఆ ప్రభు ఎదుట నిలబడే శక్తి నీకు కోల్పోయి శక్తిహీనంగా మారడానికి ఈ లోకము ట్రై చేస్తుంది మీద. ఒక్కసారి దానికి అవకాశం ఇస్తే లైఫ్ లాంగ్ ఆడవే. ఒక్కసారి దానికి అవకాశం ఇస్తే నేను మరొక చింత వస్తుంది. దేవుడి నుంచి నేను దూరం అయిపోయాను, దేవుని మాట వెళ్ళలేకపోయినా, వాక్యానుసారంగా జీవించలేకపోయినా ఆ చింతతో భగవంతునికి వెళ్ళలేవు. వద్దు, అవనమ్మకమైన భక్తి వద్దు. అటైనా ఉండు, ఇటైనా ఉండు, ఒకవైపు ఉండు, ఒకవైపు ఉండు, నీ యేసుతో ఉండు. నీ యేసుతో ఉందామని ఆశ కలిగితే ఉండు, లేకపోతే రెండింటిలో ఉంటే నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్మి ఆరాధించినా నీకు సుఖమేమీ లేదు, నీకు ప్రయోజనమేమీ లేదు. పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఎంతైనా ఉండదు. రాజు అయిన సౌలు అపవాదికి చోటిచ్చాడు, దైవ శక్తులకి, సందేహ శక్తులకి చోటిచ్చాడు, దేవుడికి దూరం అయిపోయాడు. అసూయ, భేదము, గర్వము, అహంకారము పుట్టింది. ఇవన్నీ కూడా దేవుడు దృష్టికి మంచివి కాదు, అసహ్యకరమైనవి. రాజే, మహారాజే దూరం అయిపోతే, మహారాజే దేవుడి నుండి దూరం అయిపోతే, మహారాజుని దేవుడు విడిచిపెడితే నీవు నేను ఎట్టువారు? అంత బలమైన వారు, అంత భక్తి గల వారుగా? ఒకసారి ఆలోచించే. నీ నా భక్తి గొప్పదేమి కాదు. సర్వాంగ కవచము ధరించగలిగిన భక్తి మనలో ఉండాలి. సర్వాంగ సుందరుడైన యేసుక్రీస్తును ధరించే శక్తి మనలో ఉండాలి, భక్తి మనలో ఉండాలి. పరిశుద్ధుడా, ఈ ఆరాధన అంగీకరించండి. మాలో దోషమున్నా, పాపమున్నా, పొరపాటు ఉన్నా ఇప్పుడే తీసివేసుకుంటున్నాం. ఇప్పుడే తొలగించండి, ఇప్పుడే ప్రేమించండి, ఇప్పుడే నీ జీవమును మాకు పోయేట్టు ప్రభానికి ఉన్నాడు.
సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.